నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మీరైతే దత్తాత్రేయుడి గురించి మాకు చాలా విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయేది ఏంటంటే, పితృదోషాలు అని వింటూ ఉంటాము. నేటి కాలంలో ఎక్కువ సోషల్ మీడియాలో అయితే బాగా వినిపిస్తుంది. అంటే పితృదోషాలు ఉంటే కనుక ఎలాంటి పనులైనా సాగవు ముందుకని చెప్తూ వస్తున్నారు. అసలు పితృదోషాలు మనకున్నాయి అంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు చూస్తే అవి పితృదోషాలు అంటారో ఒక్కసారి తెలియజేసి, దానికి పరిహార మార్గం ఏమైనా మంత్రోపదేశం ఉంటుందా? ఈ విషయాలు ఒకసారి చెప్తారా అమ్మ? తప్పకుండా చెప్తానమ్మా. అసలు పితృదోషం ఉంటే ఆ ఇంట్లో వివాహాలు జరగవు, ఆ ఇంట్లో సంతానం ఉండదు, ఆ ఇంట్లో అనారోగ్యాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కెరీర్ అంటే స్థిరత్వం ఉండదు, కెరీర్లో ఉద్యోగంలో కానీ బ్లాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఉద్యోగము రావటము మళ్ళీ ఉద్యోగం పోవటము ఇవన్నీ కూడా పితృశాపాల వల్ల జరుగుతాయి. లేదా సడన్గా ప్రమాదాలు జరగటము, లేదా ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండటము, డిస్ప్యూట్స్ అంటారు కదా, పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ జరగటం, ఇవన్నీ కూడా పితృశాపాల ద్వారా అవుతాయి. అంటే పితృశాపాలు ఎందుకు వస్తాయి అంటారు? మన వాళ్ళే కదా, మన పూర్వీకులు. చాలా బాగా అడిగారు మీరు. పితృశాపాలు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే సడన్గా ఎవరైనా చనిపోయినా సడన్ యాక్సిడెంట్స్లో చనిపోతారు, సడన్గా వాళ్ళు చనిపోతారు అని తెలియకనే చనిపోతారు. అలాంటి వాళ్ళ ఆత్మ లేదా మీ తాత ముత్తాతలు అవ్వచ్చు, మీ ఇంటి నుంచి ఎవరైనా ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చనిపోవచ్చు, లేదా చూడకుండా పిల్లలు చూడకుండా ఫైర్ యాక్సిడెంట్, పిల్లలు చూడకుండా బాధతో చనిపోయినా కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చూడట్లేదనే బాధతో కూడా చనిపోతారు. అప్పుడు వాళ్ళ ఆత్మ మోక్షం పొందదు. మనకి భూలోకానికి దైవలోకానికి మధ్యలో పితృలోకం ఉంటుంది. ఈ ఎవరైతే ఈ సోల్ ప్రోగ్రెషన్, ఇప్పుడు మోక్షం కలిగితే ఏమవుతుంది, ఇప్పుడు వేరే జన్మైనా తీసుకుంటుంది, వేరే ఆత్మ వేరే జన్మైనా తీసుకుంటుంది, లేదా ఏకంగా వేరే జన్మ లేకుండా అయినా వెళ్ళిపోతారు. ఇప్పుడు వేరే జన్మ తీసుకోవట్లేదు, ఆ ఆత్మ మోక్షం పొందట్లేదు, అది మధ్యలో ఉండిపోతుంది, అది రోధిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనము రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్. మనకి 7 తరాలని ఎందుకు చెప్తారు? 7 తరాలని ఎందుకు చెప్తారు? మీ 7 తరాలని మీరు చూడలేదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చెప్తారు? మీ బ్లడ్, మీ జీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ యువర్ 4 fathers, గ్రాండ్ ఫాదర్స్. ఆ జీన్స్ ఉంటాయి మనకి, మన తాత ముత్తాతల నుంచి కూడా ఆ జీన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఆ ఆహారపు అలవాట్లు తీసుకోవచ్చు, ప్రవర్తన తీసుకోవచ్చు, అలాగే డిజీజ్ కూడా మనం తీసుకోవచ్చు. ఆయనకు ఉండేదట అంటారు, ఆయన ఇలా ఉండేవారట, మీ తాత ఎలా ఉన్నారా, ఆయన కళ్ళు ముక్కు ఇలా ఉండేవట అని అంటారు. ఆ జీన్స్ అనేవి మనకి అందుకే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వాళ్ళు చేసే పుణ్యం ఎంత మనకు వస్తుందో పాపంలో కూడా అంత భాగము 3వ తరం 4వ తరంకి వస్తుంది. ఒకవేళ మీ తాత ముత్తాతలు గనక పుణ్యం చేసుంటే మీ 3వ తరం 4వ తరం వాళ్ళకి పుణ్యం వస్తుంది. లేదా అక్కడ వాళ్ళు బాగా పాపాలు చేసి ఒకరిని అన్యాయం చేసి ఒకరిని మోసం చేసి ఉంటే ఆ శిక్ష ఇక్కడ వీళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా పితృశాపాలు అనేవి ఉంటాయి. దీనికోసము దత్తాత్రేయ స్వామికి పితృశాపాలకి చాలా స్వామి చెప్తూ ఉంటారనమాట. ప్రతి అమావాస్య కూడా ఎందుకంటే భూత ప్రేత పిశాచ ఆత్మలకు అన్నిటికీ కూడా ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఇవన్నీ గడగడలాగిపోతూ ఉంటాయి. అవును, గానగపూర్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు. భూత ప్రేత పిశాచ శాకిని డాకిని నెగిటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్, ఇలాగే చెప్పాను కదా, మోక్షం పొందని ఆత్మలు, వీటిని సైతము కంట్రోల్ చేసేది ఎవరంటే దత్తాత్రేయ స్వామి. అందుకే ఇది రిలేటెడ్ ఉంటుందన్నమాట దత్తాత్రేయ స్వామికి. స్వామి ఏం చెప్తారంటే ప్రతి అమావాస్య, ఇప్పుడు ఈ పితృశాపాలు పితృదోషాలు ఉండేవాళ్ళు ప్రతి అమావాస్య రోజు వాళ్ళ పెద్దల్ని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ పూర్వీకుల్ని గుర్తు చేసుకోవాలి. మనం కూడా మన పూర్వీకులను గుర్తు చేసుకోవాలి. రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్, గుర్తించుకోవడం, స్మరించుకోవడము, గుర్తించుకోవటము అనేది ఉంటుందన్నమాట. అంటే ఏం చేయాలంటారు? ప్రతి అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా రాగి చెంబులో నీళ్ళు తీసుకొని, నల్ల నువ్వులు తీసుకొని, ఆర్గ్యము, పితృదేవతలారా మిమ్మల్ని మేము స్మరించుకుంటున్నాము, మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నాము, ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మా పిల్లలకి మన కుటుంబానికి కలగాలని కోరుకుంటున్నాము అని ఆర్గ్యం విడిచిపెట్టాలి. ఓం పితృదేవతాయేభ్యో నమః,
ఓం పితృదేవతభ్యో నమః లేదా ఓం పితృదేవతాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఈ మంత్రం చెప్తూ ఆర్గ్యం వదిలితే కదా, ఆర్గ్యం వదిలిపెట్టి ఆ రోజు ఏదైనా ఒక చిన్న చారిటీ ఓకే మీ పితృదేవతల మీద, చారిటీ అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా తినటానికి లేని వాళ్ళకి అలాగా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా ఎక్కడైనా మంచి పని, గుళ్ళో ఏమైనా ఒక వస్తువు తీసుకెళ్ళి ఇవ్వటము, లేని వాళ్ళకి నీడీ పీపుల్కి చేయటము చేయాలి. ఆ రోజు పితృదేవతల్ని స్మరించుకోవాలి. అలా అసలు స్మరించుకోవటం లేదు ఈ కలియుగంలో. పితృదేవతలకి ఎవరు ఆర్గ్యం విడిచిపెట్టట్లేదు, స్మరించుకోవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. అందుకని ఈ పితృశాపాలు అనేవి, మరి వాళ్ళకి మోక్షం ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. ఆ మోక్షం ఎలా పొందుతారంటే గయాక్షేత్రాల్లో, గయాక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఆ పితృదేవతలకి మోక్షం కల్పించాలి. అది అమావాస్య రోజు వెళ్ళి చేయాలన్నమాట. పితృతర్పణాలు అనేవి వదలాలి, అలాగే ఆ పితృదేవతలకి మోక్షం కల్పించాలి. అందుకే మనకి ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వస్తూ ఉంటాయి అన్నమాట. పెద్దలకి బియ్యం అంటారు, అలాగే పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఆ పితృపక్షాల్లో కూడా పితృదేవతలు భూలోకానికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. మా వాళ్ళు మమ్మల్ని గుర్తుంచుకుంటున్నారా, స్మరిస్తున్నారా, మాకు ఏమైనా తిండి పెడుతున్నారని. మనం పెట్టే ఒక్కొక్క ముద్ద అమావాస్య రోజు ఆర్గ్యం వదిలిన తర్వాత తెల్లటి అన్నం వండేసి అందులో నల్ల నువ్వులు జల్లి ముద్దలా చేసి మీ ఇంటి మేడ మీద కాకులకి, పక్షులకి లేదా కుక్కకి ఆహారంగా పెట్టాలి. అది వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు. అది నైవేద్యంగా వాళ్ళకి ఆహారం ఇచ్చినట్టు మీరు. లేదంటే ఈ మోక్షం పొందని పితృదేవతలందరూ కూడా ఆకలితో రోధిస్తూ ఉంటారు, వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. ఆ రోదనలు ఈ పితృశాపాలుగా మారుతాయి. ఓకే, సో వాళ్ళకి మోక్ష మార్గం చూపించాల్సింది కూడా మనమే, అంటే మనమే మోక్ష మార్గం చూపించాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు మన జాతకంలో ఇప్పుడు మన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడి చనిపోయినా అవి కూడా శాపాలే అవుతాయి. అమ్మ, మన జాతకంలో ఇలాంటి శాపాలు ఉన్నాయా లేవా అని తెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా. అంటే ఇవి ఎలా అంటే రాహుకేతువులు గ్రహ బాధలు అవుతూ ఉంటాయి, కుజగ్రహ బాధలు అవుతూ ఉంటాయి జాతకంలో, కెరీర్ బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి. కుజుడు, కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఇవన్నీ కూడా వీటి వల్ల బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి వల్ల మనకి సర్పదోషాలని వస్తుంటాయి. అలాగే మనకి చెప్పాను కదా బ్లాకేజెస్ అనేవి, విపరీతమైన కష్టాలు, ఘోరమైన కష్టాలు కూడా వీటి వల్ల వస్తుంటాయి. మరి వీటికి మనం చేసుకోవాలి అంటే గోకర్ణ క్షేత్రంలో లేదా పిఠాపురము పాదగయలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అంత ప్రసిద్ధమైన క్షేత్రం పాదగయ క్షేత్రం. ఓకే, పిఠాపురంలో గయాసురుడు పాదాలు ఉంటాయి కాబట్టి అక్కడ చేస్తే విష్ణులోక ప్రాప్తే అని చెప్తారు. ఓకే, తప్పకుండా అమ్మ. సో విన్నారు కదా, పితృదోషాలు, పితృశాపాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అంటే కనుక కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే.